హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. సో ఎంతమందికి ముల్లంగి కర్రీ అంటే ఇష్టం? ఎవ్వరికీ ఇష్టం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే అది టేస్ట్‌లో చాలా డిఫరెంట్‌గా ఉంటది. స్మెల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో మనము ఫ్రై చేస్తే బావుంటది. అండ్ ఎలా చేయాలో నేనిక్కడ చూపిస్తాను మీకు. అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను వీడియోలో మాట్లాడుతూ బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో ముందుగా ఇక్కడైతే పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఏంటి? ముల్లంగి అండ్ బీట్రూట్. నేను ఈ రెండిటి కాంబినేషన్‌లో చేస్తున్నాను. సో రెండిటిని పీల్ ఆఫ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న వాటిని మంచిగా ఒక డీప్ ఫ్రై లాగా చేసుకొని తినొచ్చు. మరీ ఎక్కువగా డీప్ చేయొద్దు. బట్ నార్మల్‌గా పీస్ అనేది మనకి కొద్దిగా వాటర్ దిగిపోతే సరిపోతుంది. దానికోసం ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లి చాలా ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే వింటర్ కదా! మనకి వెల్లుల్లి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. వెల్లుల్లిని బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లోనే కరివేపాకు అండ్ ఆనియన్ కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఒక ముల్లంగికి బీట్రూట్‌కి ఒక పెద్ద బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. సో ఇలా మధ్యలో మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అది కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి మనం అండ్ ఇక్కడ రాడిష్ అండ్ బీట్రూట్ 2 యాడ్ చేసేసుకోవాలి ఒకేసారి. ఎందుకంటే 2 కూడా మనకి ఈక్వల్‌గా కుక్ అవ్వాలి ఇక్కడ. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అయితే టేస్ట్ బాగోదు. సో అలా మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్‌కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలనమాట. నేనైతే మధ్యలో మధ్యలో సాల్ట్ యాడ్ చేస్తాను కొంచెము. ఎందుకంటే నాకు కర్రీ మధ్యలో సాల్ట్ యాడ్ చేస్తే పీసెస్‌కి బాగా పట్టుకుంటుంది. టేస్ట్ వస్తుంది. సో నేను అలా ఫాలో అవుతాననమాట. మీరు కూడా ఇదే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ ముల్లంగి మనకి డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తుంది. విటమిన్ సి, బి ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్‌కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఎస్పెషల్లీ కిడ్నీ అండ్ లివర్ ఫంక్షన్ బాగా హెల్ప్ అవుతుందనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి.